డాక్టర్, కిల్ మీ డాక్టర్, లెట్ మీ డై, నన్ను చచ్చిపోనిండి. నన్నెందుకు బతికించారు డాక్టర్? హృదయవిదారకంగా ఏడుస్తున్న శారద వంక జాలిగా చూసింది డాక్టర్ విజయ. ఆ మాటలను లెక్క చెయ్యనట్టు ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు డాక్టర్ శ్రీనాథ్. డాక్టరుగారు, నన్నెందుకండి బతికించారు? చచ్చిపోయి అయిన నన్ను సుఖపడనీయరా? ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది, నాకింత విషం ఇయ్యండి, నన్ను చచ్చిపోయి సుఖపడనీయండి, నేనింక ఈ బతుకు బతకలేను డాక్టర్ గారు. దీనాతిదీనంగా ఏడుస్తున్న శారదని చూస్తుంటే విజయ కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. ఓదార్పుగా ఆమె భుజం తట్టి, ముందు నీవు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా, తరువాత మాట్లాడుదాం. ఏదో నచ్చచెప్పబోయింది. శారద ఆ మాటలు వినకుండా తల అడ్డంగా ఆడిస్తూ, ఈ విశ్రాంతి నాకొద్దు డాక్టర్, శాశ్వత విశ్రాంతి కావాలి నాకు. బతుకు పోరాటంలో పోరాడి పోరాడి అలసిపోయిన నాకు ఈ చిన్న విశ్రాంతి వద్దు, శాశ్వత విశ్రాంతి కావాలి నాకు. ఆ విశ్రాంతి నాకు దక్కేట్లు చేయండి. రెండు చేతులు జోడించి ప్రార్థించింది. కన్నీటి చారికలతో, ఎర్రబడ్డ మొహంతో, మృత్యువుతో పోరాడి అలసిపోయిన ఆ మొహంలో నైరాశ్యం, ఆవేదన చూస్తుంటే ఆ అమ్మాయికి వచ్చిన అంత కష్టమేమిటో, పట్టుమని 25 కూడా కాకుండానే బతుకు పట్ల అంత విరక్తి ఎందుకు కలిగిందో, ఆమె బాధ ఏమిటో అడిగి ఆరాతీసి ఓదార్చి ధైర్యం చెప్పాలనిపించింది డాక్టర్ విజయకి. కాని ప్రస్తుత స్థితిలో ఆ అమ్మాయి అంతసేపు మాట్లాడడం మంచిది కాదు. గండం గడిచిపోయింది. ఆ అమ్మాయి కాస్త కోలుకున్నాక నెమ్మదిగా అడగవలసిన ప్రశ్నలు అవి. విజయమొహంలో భావం అర్థం చేసుకున్నట్టు శ్రీధర్, మిగతా విషయాలు తరువాత, ముందు ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇవ్వాలి. కళ్లతోనే సౌజ్ఞ చేస్తూ ఒక విధంగా బలవంతంగానే గింజుకుంటున్న శారదకి ఇంజెక్షన్ ఇచ్చేశాడు శ్రీధర్. చూడమ్మా, నీకొచ్చిన కష్టం ఏమిటో మాకు తెలియదు, కాని ప్రతి సమస్యకి ఏదో పరిష్కారమార్గం ఉండకపోదు. ఆ మాత్రం దానికోసం నిండు ప్రాణం తీసుకోవడం అవివేకం. విజయ మృదువుగా ఆమె చెయ్యి విడిచి ఏదో చెప్పబోయింది. అవును డాక్టర్, అందరూ అలాగే కబుర్లు చెబుతారు, నీతులు బోధిస్తారు. పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం. ఆ బాధ మీకర్థం కాదు. ఉక్రోషం, కసి, నిరాశ పెనవేసుకోగా నిస్సహాయంతో కోపం ముంచుకొచ్చి కటువుగా అంది శారద. బాధలు అన్న మాటకి అర్థం నాకు తెలిసినంతగా మరొకరికి తెలియదమ్మా. ప్రతి మనిషి తనొక్కరే ప్రపంచంలో బాధలన్నీ పడుతున్నామనుకుంటారు. అదోలా నవ్వింది విజయ. వద్దు డాక్టరుగారు, ఈ మాటలన్నీ నాకు చెప్పకండి. ఓర్పు, శాంతం. ఈ మాటలన్నీ విని విసిగిపోయాను. నన్నెలాగో చావనీయకుండా బతికించారు. నా కర్మానికి నన్ను వదిలి వెళ్ళండి. నా ఏడుపు నన్నేడవనీయండి, విరక్తిగా అని శారద కళ్ళు మూసుకుంది. విజయ శ్రీధర్ వంక చూసింది. విజయ, ఆ అమ్మాయిని పడుకోనియ్యి, మనం తరువాత మాట్లాడుదాం. ఇంజెక్షనిచ్చాను, పడుకుంటుంది, లేచాక మాట్లాడవచ్చు అన్నాడు. విజయ శ్రీధర్ ఇద్దరూ అక్కడనుంచి నెమ్మదిగా లేచి వెళ్లారు. ఆ అమ్మాయి పాపం చాలా విరక్తితో, బాధతో ఆత్మహత్యకి పాలుపడిందనిపిస్తుంది. పాపం, ఏం జరిగిందో జాలిగా అంది విజయ కన్సల్టింగ్ రూములోకి రాగానే. ఏదో బాధ, కష్టం లేకపోతే ఎవరు మాత్రం ఊరికే చచ్చిపోవాలనుకుంటారు. శ్రీధర్ ఫ్రీజ్లో నీళ్లు తీసుకు తాగి విజయకి ఓ గ్లాసు అందించాడు. గంట క్రితం అపస్మారక స్థితిలో ఉన్న శారదని ఇరుగు పొరుగు ఇద్దరు ముగ్గురు మోసుకొచ్చారు నర్సింగ్ హోముకి. చామంచాయ రంగులో, సన్నగా నాజుగ్గా ఉండి, చదువు సంస్కారం ఉట్టిపడే వేషంతో ఉన్నది శారద. పట్టుమని 22 కంటే ఉండని ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమి వచ్చిందో విజయకి అర్థం కాలేదు. పొరుగింటి ముసలాయన ఇచ్చిన సమాచారం వల్ల శారద భర్తకి ఏదో కంపెనీలో పని. పెళ్ళయి ఏన్నర్థమైంది, పిల్లలు లేరు. శారద భర్త నిన్న కంపెనీ పనిమీద కలకత్తా వెళ్లాడు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి చాకలివాడు బట్టల తెచ్చి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేదు శారద. పైన తాళం లేదు, లోపల గడియవేసి ఉండడం. శారద ఎంత పలకకపోవడంతో చాకలివాడికి ఆశ్చర్యం, అనుమానం వేసి పక్కనుంచి వెళ్లి బెడ్రూము కిటికీలోంచి తొంగి చూశాడు. శారద పక్కమీద పడుకుని ఉంది. కిటికీలోంచి ఎన్నిసార్లు పిలిచినా శారదలో చలనం లేదు. చాకలివాడికి గదిలోంచి ఏదో మందువాసన కూడా వేసింది. అనుమానం తోచి పక్కింటి ఆయన్ని పిలుచుకు వచ్చాడు. గదిలో పరిస్థితి చూడుగానే వాళ్లకి అనుమానం వచ్చింది. ఆ గలభాకి ఇరుగు పొరుగు మూగారు. అంతా కలిసి వీధి తలుపు బద్దలు కొట్టారు. శారద పక్కమీద తెలివి తప్పిపడి ఉంది. కిందటి 20 ఖాళీ సీసా. అందరికీ పరిస్థితి అర్థమైంది. చకచక ఆ వీధిలోనే ఉన్న విజయశ్రీ నర్సింగ్ హోముకి మోసుకొచ్చారు. డాక్టర్ శ్రీధర్, విజయ్ 1 గంట నానా తంటాలు పడి స్టమక్ వాష్ చేసి ఇంజెక్షనులు ఇచ్చాక శారదలో చలనం కనిపించింది. మరో అరగంట ఆలస్యమైతే ప్రాణం పోయి ఉండేది. తెలివి వచ్చి తనున్న స్థితి చూసుకోగానే శారద తన యత్నం విఫలమైనందుకు, నలుగురి నోళ్లల్లో పడిపోయినందుకు సిగ్గుతో బాధతో తనని తాను మరిచి హిస్టీరియా వచ్చినదానిలా హృదయ విదారకంగా ఏడ్చింది. అంత చిన్న వయసులో ఉండి ఏ కారణంతో ఇంత ఘాతుకానికి పాల్పడిందో అన్న జాలితో డాక్టర్ విజయ మనసు ద్రవించింది.
పొరుగింటి ఆయన వల్ల ఏ సమాచారం రాబట్టలేకపోయింది విజయ. శారద బాగా కోలుకున్నాక ఆమె నుంచి వివరాలు సేకరించి తనేదన్నా చేయగలిగిన సహాయం ఉంటే చెయ్యాలని నిర్ణయించుకుంది విజయ. ఏమిటో నీ పిచ్చిగాని, లోకంలో ఎందరో ఇలాంటి వాళ్ళు, జాలిపడినా సహాయం ఎంతమందికి చెయ్యగలం? ఎవరి సమస్యలు వాళ్లవి, అనవసరంగా నీ బుర్ర పాడు చేసుకుంటావెందుకు చెప్పు? రాత్రి విజయ శారద గురించి పదే పదే విచారిస్తుంటే ఆఖరికి అన్నాడు శ్రీధర్. నీకు తెలియదు శ్రీధర్, ఏ ఆడపిల్లన్నా నిండు నూరేళ్ల జీవితం పరిసమాప్తి చేసుకోవాలనుకుంటే ఆమె మనసెంత కృంగిపోయి ఉంటుందో నీకర్థం కాదు. నాకు తెలుసు. పెళ్ళయి భర్తతో కాపురం చేసుకుంటున్న ఆ అమ్మాయికి అంత రాకూడని కష్టం ఏముంటుంది? భర్త అనాదరణో, అనుమానమో కారణమై ఉంటుందని నాకు గట్టి నమ్మకం. అందుకే నాకంత ఆరాటంగా ఉంది శ్రీ. పిచ్చి, ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు? రేపు అడుగుదాంలే, ఇంక నిద్రపో, ప్రేమగా ఆమె జుత్తు సవరించుతూ అన్నాడు శ్రీధర్. అతని గుండెలో వదిగిపోయి, ఏ స్త్రీ అయినా భర్త ఆదరణ, అభిమానానికి దూరమైతే ఆ బ్రతుక్కి అర్థం కనిపించదు. ఇది మీ మగవాళ్లకి అర్థం కాని విషయానికి శ్రీ విజయ బేలగా అడిగింది. శ్రీధర్ నవ్వి ఆమెని దగ్గరికి పొదువుకున్నాడు. ఉదయం నర్సింగ్ హోంకి వస్తూనే డాక్టర్ విజయ శారద గదిలోకి ఆరాటంగా వచ్చి చూసింది. శారద రాత్రంతా నిద్ర పట్టి పట్టనట్టు మత్తుగా, తెల్లవారుజామున కాస్త బాధ తగ్గి నిద్రపోయింది. 7 గంటలకి లేచాక వేడివేడి కాఫీ త్రాగాక కాస్త ప్రాణం కుదుట పడినట్టు తేటగా అనిపించింది. గదిలోకి వచ్చిన డాక్టరుని చూడగానే శారద మొహం సిగ్గుతో కాస్త ఎర్రబడింది. తను చేసిన పనికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడినందుకు ఇబ్బందిగా కదిలింది. విజయ్ వస్తూనే స్నేహపూర్వకంగా నవ్వి శారద చేయి అందుకుని పలుసు చూస్తూ, ఏమ్మా రాత్రి బాగా నిద్రపట్టిందా? కడుపులో వికారం అది పూర్తిగా పోయిందా? ఉదయం మందు వేసుకున్నవా? డాక్టరుగా ప్రశ్నలు వేసింది. శారద తల ఆడించింది. శారదలో నిన్నటి ఆవేశం, నిరాశ, నిర్లిప్తత కాస్త తగ్గి ప్రశాంతంగా ఉన్నట్టు కనపడగానే, ఏమ్మా, ఇంట్లో ఇంకెవరూ లేనట్టున్నారే? మీ వారు ఎప్పుడు వస్తారు? వారికి టెలిగ్రామ్ ఇయ్యమన్నావా అనడిగింది. శారద చప్పున తల అడ్డంగా ఊపుతూ, వద్దు వద్దు అంది గాభరాగా. విజయ శారద మొహంలో హావభావాలు ఆశ్చర్యంగా పరిశీలించి, పోనీ, మీ అమ్మా నాన్నగార్ల ఎడ్రసు చెప్పు, ఎలాగైనా 2 రోజులు రెస్టు తీసుకోవాలి నీవు.